హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 53. మైకేల్ చెయ్యి పట్టుకొని మన బేబీ ఎక్కడుందో తెలుసా అని అడిగాను. ఆ మాటతో వాట్ అని ముఖం చిట్లించి నా వైపు చూశాడు మైకేల్. మన బేబీ ఎక్కడుందో తెలుసా అని మళ్ళీ అడిగాను. ఎస్, నేహా లోపలే ఉంది కదా అని లోపలికి వెళ్తూ అడిగాడు మైకేల్. నేహా కాదు, నా బిడ్డ గురించి అడుగుతున్నాను. మన బేబీ బతికే ఉంది మైకేల్. తనెక్కడుందో తెలుసా, అదే అడుగుతున్నాను. అర్థమవుతుందా అని తన వెంట వెళ్తూనే అడిగాను. అవన్నీ వద్దు, నువ్వు నేహా గురించి ఆలోచించు చాలు అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. తన మాటలు బట్టి ఒకటే అర్థమైంది, నా బేబీ ఎక్కడుందో మైకేల్కి తెలుసు. ఆ ఫీలింగ్ కలగ్గానే బేబీ సేఫ్గా ఉందా లేదా అని టెన్షన్ తీరిపోయింది. తను చూసుకుంటాడు, ఆ నమ్మకంతోనే సగం భారం తీరిపోయింది నాకు. నేహని ఎత్తుకుని బయటికి వస్తూ నా వైపు చూశాడు మైకేల్. నేను వెంటనే తన పక్కన చేరిపోయి అతని చెయ్యి పట్టుకున్నాను. మమ్మీ, అమ్మమ్మ కమింగ్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది నేహా. రేపు వస్తుంది నేహా అని చెప్పాను. మరి పిన్ వస్తుందా అని అడిగింది నేహా. పిన్ని ఆల్సో కమింగ్ రా అని నేహా బుగ్గలు లాగి ముద్దు చేస్తుంటే చిన్నగా నవ్వి సిగ్గుతో ఎర్రగా టమాటాలా అయిపోయింది నేహా. ముగ్గురం మళ్ళీ కారులో స్టార్ట్ అయ్యాం. నేను నేహా ముచ్చట్లు పెడుతుంటే మా ముచ్చట్లు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు మైకేల్. కాసేపటికి ఐస్ క్రీం పార్లర్ దగ్గర కారు ఆపి కిందకి దిగాడు మైకేల్. మేము కారు దిగి లోపలికి వెళ్తుంటే లోపల ఎవరూ లేరేంటి అని అనుమానం వచ్చింది నాకు. కానీ అంతలోనే నేను వచ్చింది మిస్టర్ మైకేల్ పీటర్తో అనే విషయం తీరిగ్గా గుర్తొచ్చింది. బుద్ధిగా లోపలికి వెళ్ళి కూర్చున్నాం నేను నేహా. ఐస్ క్రీం ఆర్డర్ కోసం వచ్చి మా ఇద్దరి వైపు చూసిన ఆవిడతో ఆ మెనూ అంతా చదివించి చివరికి ఆల్మండ్ ఐస్ క్రీం చెప్పి చెంప కింద చెయ్యేసుకుని కూర్చుంది నేహా. వైట్ చాక్లెట్ అని నా ఆర్డర్ చెప్పేసి మైకేల్ వైపు చూస్తున్నా అని డైరెక్ట్గా వద్దని చెప్పేశాడు మైకేల్. మమ్మీ, డాడీ జంక్ ఫుడ్ తినరు కాబట్టే కదా హల్క్ లాగా స్ట్రాంగ్గా ఉంటారు అని కళ్ళు తిప్పుతూ చెప్పింది నేహా. అవును, డాడీ హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తారు కదా అన్నాను. అయితే మనం కూడా డైట్ మెయింటైన్ చేద్దాం మమ్మీ అంది నేహా. అది మీ మమ్మీతో అవ్వదులే అని వెటకారంగా అన్నాడు మైకేల్. వాట్ అని షాక్ అయ్యి మైకేల్ వైపు చూశాను. కెన్ యూ శ్రీ అని అడిగాడు మైకేల్. నో, బట్ వై, నేను ఫిట్గానే ఉన్నాను అని మూతి ముడిచి చెప్పాను. ఫిట్? నువ్వా? బక్కగా ఉంటే ఫిట్గా ఉన్నట్లు కాదు. రేపు జిమ్కి రా, ఆ విషయం నీ చేతనే చెప్పిస్తాను అని అన్నాడు మైకేల్. అవసరం లేదు మహాశయ్య, ఒప్పుకుంటున్నాను, నేను ఫిట్గా లేను, థ్యాంక్ యూ సో మచ్ అని ఉక్రోషంగా చెప్పాను. ఆ తర్వాత అరకప్పు ఐస్ క్రీం తిని నాకు చాలు అని పొట్ట పట్టేసుకొని నా చేతిలో పడేసింది నేహా. చాలా హేళనగా మైకేల్ నా వైపు చూసినట్లు నాకు తెలుస్తోంది. కానీ ఆ ఐస్ క్రీంకి అన్యాయం చేయలేక దాన్ని తింటూ నేహా వైపు చూశాను. ఎంత అడోరింగ్గా మైకేల్ వైపు చూస్తోందో. అసలు మైకేల్ అంటే అంత పిచ్చి ఎందుకు అందరికీ, నాతో సహా? కలియుగ శ్రీకృష్ణుడు కాదు కదా, అందరినీ జాదు చేసేస్తూ ఉంటాడు అని మనసులోనే అనుకున్నాను. ఇంతలో వెళ్దామా అని లేచాడు మైకేల్. వెనకే లేచి నడుస్తున్నాం నేను నేహా. ఇక ఇంటికి వెళ్ళి అప్పటికే అలసిపోయినట్లు అనిపించడంతో సిచ్యువేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేయగలిగాను అనే ఫీలింగ్లో ప్రశాంతంగా పడుకున్నాను. తర్వాత రోజు తెల్లవారుజాము 4:30 గంటలకే అలారం పెట్టుకున్న నన్ను డిస్టర్బ్ చేస్తూ రింగ్ అయింది అలారం. అది ఆపుదామని పెట్టిన చెయ్యి కాస్త మైకేల్ చేతితో పెనవేసుకుంటుంటే ఏమైంది అంటూ కళ్ళు తెరవకుండానే అడిగాను. ఎందుకు అప్పుడే లేవడం అని అడిగాడు మైకేల్. ఆ మాటతో కళ్ళు నులుముకుంటూ మెయిడ్స్ రావడం లేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్తున్నాను. స్లీప్ వెల్ శ్రీనిధి అని నుదుటిన ముద్దు పెట్టాడు మైకేల్. నేను మళ్ళీ నిద్రలేచేంత వరకు ఆ స్పర్శ నాకు అలా అని తెలుస్తోంది. అప్పటికే టైం 7:30 అయింది. బయటే వాలీబాల్ ఆడుతున్న అన్నా తమ్ముళ్ల మాటలు, అక్కడి నుంచి అరుస్తున్న నేహా అరుపులు క్లియర్గా వినిపిస్తున్నాయి. దాంతో జడముడి పెట్టుకుంటూ కిందకి చూసేసరికి గేమ్ అయిపోయినట్లుంది. అప్పుడే అక్కడ ఉన్న చైర్లో వాలిపోయిన మైకేల్ ఫోన్ తీసుకొని ఏదో చూస్తున్నాడు. నేను కాఫీ కలిపి వాళ్ళిద్దరికీ ఇచ్చి,
కమ్ నేహా, ఫ్రెష్ అవ్వు, అమ్మమ్మ కమింగ్ అని చెప్పాను. వావ్ అని తెగ ఎగ్జైట్ అయ్యి పైకి పరిగెత్తింది. నిజంగానే మీ మదర్ వస్తున్నారా శ్రీ అని కాఫీ తాగుతూ అడిగాడు జోసఫ్. హా, అవును జోసఫ్, అమ్మతో పాటు మా చెల్లి కూడా వస్తుంది. కొన్ని రోజులు ఇద్దరు ఇక్కడే ఉంటారు అని చెప్పాను. హో, మరి పిక్ చేసుకోవడానికి వెళ్ళనా అని అడిగాడు జోసఫ్. వద్దు, నేను వెళ్తాలే అని. బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అని ఆ ఇద్దరి వైపు చూస్తూ అడిగాను. ఈరోజు నీకు రెస్ట్, నేను ఓట్స్ ఉప్మా చేస్తా అన్నాడు జోసఫ్. బాబు జోసఫ్, అది మనం మాత్రమే ఉన్నప్పుడు చెయ్యొచ్చు, కానీ ఇలా మా అమ్మ వచ్చినప్పుడు ప్రయోగాలు చేయకు, ఆవిడసలు ఏమీ తినదు అని అన్నాను. శివగామి అని గొణిగాడు మైకేల్. పో, ఫ్రెష్ అయ్యి త్వరగా కిందికిరా అని కప్ తీసుకొని లేచి కిచెన్లోకి వెళ్తుంటే నా వెనకే కిచెన్లోకి నడుస్తున్న మైకేల్ని చూస్తుంటే కంగారు ఎక్కువైంది నాకు. నా కళ్ళు తనను చూడకూడదని శపథం చేస్తున్నా ఓరగా చూస్తూనే వెళ్ళి చాపింగ్ బోర్డు తీశాను. నన్ను వెనక నుంచి సరిగ్గా హగ్ చేసుకుంటున్నట్లు నుంచున్న మైకేల్ని వెనక్కి తిరిగి చూసి ఏమైంది అని చిన్నగా అడిగాను. నథింగ్ అంటూనే ఇంకాస్త ముందుకు వంగుతుంటే వెనకాల స్టవ్ ఉంది అని అతని ఛాతీ మీద పెట్టిన నా చేతిని వెనక్కి వంచి దగ్గరగా లాగి, మీ అమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే జోసఫ్ని కూడా తీసుకువెళ్ళు అని పక్కనే ఉన్న యాపిల్ ముక్క తీసి నా నోట్లో తోసి వెళ్ళిపోయాడు మైకేల్. ఏమీ పట్టనట్లుంటారు గాని అన్నీ కావాలి తనకి అనుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి టేబుల్ మీద పెట్టేసి పైకి వెళ్ళాను. అప్పటికే ఫ్రెష్ అయ్యి ఐ విల్ బి అవుట్ ఆఫ్ టౌన్ శ్రీ, రాత్రి వరకు టచ్లో ఉండకపోవచ్చు అని ల్యాప్టాప్ తీసుకొని బ్యాగ్లో పడేసుకొని డోర్ వరకు వెళ్ళిపోయాడు మైకేల్. తన వెనకే నుంచొని నా ఆన్సర్ కోసమైనా నా వైపు చూస్తాడా లేదా అని చూస్తున్నా. అస్సలు వెనక్కి తిరగడే. ఇక ఆల్మోస్ట్ తను వెళ్ళిపోతున్నాడు అనే టైంలో ఒక్క నిమిషం అని అరిచి నేన్ని తన ఎదురుగా వెళ్ళాను. వాట్ అని ముఖం చిట్లించి అడిగాడు మైకేల్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అంటూ హగ్ చేసుకొని ఇక తనతో ఏం మాట్లాడకుండా నెమ్మదిగా సైడ్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళాను. పూజా దీపం లేకుండా ఇంటిని ఉంచితే అమ్మ వేసే తలంటు గుర్తొచ్చి బుద్ధిగా దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసి అగరవత్తి వెలిగించి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాను. నిజానికి నాకే కోరిక గుర్తు రాలేదు. మైకేల్ బాగుండాలి అనే కోరిక తప్ప ఇంకేం లేదు. తను బాగుంటే చాలు, మిగతా అన్నీ బాగుంటాయి, నాకు ఆ నమ్మకం ఉంది. నేను అలా అనుకుంటూ ఉండగానే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నా ఒళ్ళో కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటోంది నేహ. ఇక దానితో సహా హారతి ఇచ్చేసి దేవుడి గది నుండి బయటికి వచ్చి కమ్ బ్రేక్ఫాస్ట్ చేయి నేహ అని అన్నాను. నో, ఐ విల్ డూ విత్ అమ్మమ్మ అని ముసిముసిగా నవ్వింది స్నేహ. అంతవరకు హంగ్రీగా ఏముంటావు, వాళ్ళు మన ఇంట్లో ఇంకా కొన్ని రోజులు ఉంటారు, అప్పుడు వాళ్లతో కలిసి తిను అని బ్రేక్ఫాస్ట్ పెట్టి తనకు తినిపిస్తున్నాను. శ్రీ, నీతో పాటు నన్ను కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళమని అన్నయ్య చెప్పాడు అంటూ వచ్చాడు జోసఫ్. వెళ్దాం, ముందు నువ్వు కూడా తినేసే అని చెప్పి తనకు కూడా వడ్డించి పక్కనే నుంచున్నాను. డివైన్ ఫీలింగ్ శ్రీ, చాలా ప్రశాంతంగా ఉంది అని తింటూ చెప్పాడు జోసఫ్. కదా, నాకు కూడా అదే అనిపించింది. ఇక మీదట రోజు పూజ వేసి ధూపం వేస్తానులే అని చెప్పాను. ఇంతలో జోసఫ్ తినడం అయిపోతుంటే ఇంకొంచెం వేసుకో, ఈ తినడం ఏంటి చిన్నపిల్లాడిలా అని ఇంకొంచెం వేశాను. నేను మరీ ఇలా తింటే ఎలా శ్రీ, నవ్వుతూనే పెట్టింది తింటూ చెప్పాడు జోసఫ్. చూడు జోసఫ్, మా వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏమైనా ఇబ్బందిగా అనిపించినా అని నేను అంటుంటే మొద్దు శ్రీ అని నా తల మీద మొట్టికాయ వేసి, పెళ్ళై 4 ఏళ్ళు అవుతోంది మీకు, ఇంకా ఏంటి మా మనం ఎప్పుడూ మనమైపోయాం కదా అంటూ నేహా వైపు చూసి కళ్ళెగరేశాడు జోసఫ్. బాబా అంటూ హైఫై ఇచ్చి నవ్వుతోంది నేహ. ఇక ముగ్గురం కారులో కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు జోసఫ్. నేహ ఫుల్ హ్యాపీగా ఉంది. జోసఫ్కి ఏవేవో కబుర్లు చెబుతోంది. రైల్వే స్టేషన్లో కారు ఆపాడు జోసఫ్. నేను కారు దిగుతూ, నువ్విక్కడే ఉండు, ఎండలో ఏం వస్తావులే గాని, నేను వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొని వస్తాను అని కారు డోరు వేసి నేహను తీసుకొని నడుస్తుంటే కారు పక్కనే పార్క్ చేసి నా వనికే వచ్చేశాడు జోసఫ్. ఏమైంది, ఉండమని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అని అడిగాను. ఎండ నాకే కాదు మీకు కూడా ఉంటుంది కదా అని నా చేతిలో ఉన్న నేహను ఎత్తుకొని లోపలికి నడుస్తుంటే నేను నవ్వుకున్నాను. మేం వెళ్ళేసరికి ట్రైన్ దిగిన
అమ్మ ఆరాధ్య ఇద్దరూ ప్లాట్ఫామ్లోనే కూర్చున్నారు. నన్ను చూడగానే నవ్వుతూ చేతులు ఊపింది అమ్మ. వెంటనే అటు వెళ్ళి ఎలా ఉన్నావమ్మా అంటూ హగ్ చేసుకున్నాను. బాగున్నాను నిధి అని ప్రేమగా హత్తుకుంది అమ్మ. ఆ అమ్మను వదిలి ఆరాధ్య నువ్వెలా ఉన్నావే అంటూ దాని చెయ్యి పట్టుకున్నాను. బాగున్నానక్క అని చిన్న స్మైల్ ఇచ్చింది ఆరాధ్య. ఇక అమ్మ చేతిలో బ్యాగ్ తీసుకొని పద వెళ్దాం అన్నాను. మీ ఇంటికి వద్దులేనిది, ఈసారి ఎప్పుడైనా వస్తాం. మిమ్మల్ని ఒక్కసారి కూడా మా ఇంటికి పిలవకుండా మేం డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తే ఏం బాగుంటుంది అని మొహమాటంగా అంటోంది అమ్మ. వాళ్ళు ఇంకా జోసఫ్ని చూసినట్లు లేరు. మాస్క్లో ఉన్నాడు కదా, ఎవరో అనుకుంటున్నట్లున్నారు. అమ్మా, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడేసుకున్నాం. నేను వంట కూడా చేసేశాను. ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోదాం పదా అని ముందుకు నడుస్తుంటే జోసఫ్ భుజం మీద నుండి వాళ్ల వైపే చూస్తోంది నేహ. అమ్మ కూడా అప్పుడప్పుడు నేహ వైపు చూస్తూ కళ్ళు తిప్పేయడం గమనించి నేనేం మాట్లాడకుండా ఆరాధ్యతో మాటలు కలుపుతున్నాను. ఇంకేంటి జాబ్ విశేషాలు అని ఆరాధ్యను అడిగాను. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నానక్క అని చెప్పింది ఆరాధ్య. మంచి పని చేశావు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? ఇంకేమైనా చదవాలి చెయ్యాలి అనిపిస్తుంటే అమ్మకు చెప్పలేకపోతే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాను. లేదక్కా, అంత ప్లాన్స్ ఏమీ లేవు. ఇప్పుడు అమ్మ మీదే ఇంకా బర్డెన్ పెట్టడం కూడా ఇష్టం లేదు. ఐఎమ్ ఓకే విత్ మ్యారేజ్. కానీ నాకు తగిన అబ్బాయి దొరికేంత వరకు అమ్మ నన్ను కంగారు పెట్టకుండా చూసుకో చాలు అని చెప్పింది ఆరాధ్య. చూడారాధ్య, నీ వరకు తీసుకొచ్చామంటే అది ది బెస్ట్ ఆఫ్ వాట్ వీ కెన్ గివ్ యూ. ఇంకా అందులో నుండి నువ్వు చూస్ చేసుకోవాలి. అది కంప్లీట్గా నీ ఇష్టం అని అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క అని కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంది ఆరాధ్య. డ్రైవింగ్ సీట్లో కూర్చొని అప్పుడు మాస్క్ తీశాడు జోసఫ్. అయినా వాళ్ళు తనని చూడలేదు. అది తెలియక అమ్మ వెనక నుండి, మేము రావడం మీ ఆయనకి పర్వాలేదా? మేము అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం ఒక్కసారి కూడా మన ఇంట్లో భోజనం పెట్టలేదు. అలాంటిది మనం వస్తే నా ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చారని ఏమైనా అనుకుంటారేమో అని భయంగా అడిగింది అమ్మ. ఆ మాటలు విని నేనేదో మాట్లాడబోయేలోపే వెనక్కి తిరిగి అమ్మ వాళ్ళ వైపు చూశాడు జోసఫ్. అతన్ని చూడగానే టక్కున మాట్లాడడం ఆపేసి కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూసింది అమ్మ. హాయ్ ఆంటీ అని అమ్మని నవ్వుతూ పలకరించాడు జోసఫ్. నమస్తే అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడి కంగారుగా చెప్పేసింది అమ్మ. మీరెందుకంటే అంత కంగారు పడుతున్నారు? అయినా ఆ మాటలేంటంటే, మీ కూతురింటికి మీరు రావడానికి ఇంత మొహమాటం ఎందుకు? మా అమ్మ నాన్న మా ఇంటికి ఎలా వస్తారో మీరు కూడా అంతే అని. బైదివే, మా అన్నయ్య అస్సలు ఇలాంటివి పట్టించుకోడు. ఇంకొక విషయం ఏంటంటే, మీ వంట తినలేదని ఫీల్ అవ్వడానికి ఏముంది? రేపటి నుండి మీ స్వహస్తాలతో అచ్చమైన బ్రాహ్మణ భోజనం వండి పెట్టండి, భుజిస్తాం అని నవ్వుతూ చెప్పాడు జోసఫ్. తను మాట్లాడుతున్నంతసేపు నేనేం మాట్లాడలేదు. వాళ్ళ అభిప్రాయాలు కూడా మా అమ్మకు తెలియాలి కదా అని కామ్గా వాళ్ళ మాటలు వింటున్నాను. అలా అని కాదు అంటూ నా వైపు చూసింది అమ్మ. తన పేరు జోసఫ్ అమ్మ అని చెప్పాను. మీరు ఎలా పిలిచినా పలుకుతానంటీ, కానీ ముందు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆగండి అని కార్ స్టార్ట్ చేశాడు జోసఫ్. ఇక అమ్మ ఆరాధ్య సైలెంట్గా కూర్చుంటే నన్ను అతుక్కొని కూర్చుంది నేహ. కారు కాసేపటికి మా ఇంటి పోర్టుకోలో ఆగింది. వచ్చి డోర్ తీశాడు వాచ్మెన్. బ్యాగ్ పట్టుకొని నెమ్మదిగా దిగింది అమ్మ. కళ్ళు చుట్టూ తిప్పి వెనకే లగేజ్ తీస్తున్న డ్రైవర్ వైపు నా వైపు చూసింది. ఏం కాదు అన్నట్లు కళ్ళతోనే చెప్పి లోపలికి రమ్మని చెయ్యి పట్టుకున్నాను. బయట ఉన్న సెక్యూరిటీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చింది అమ్మ. నేను ఆఫీస్కి వెళ్తాను, యూ టేక్ కేర్ శ్రీ అని సైడ్ హగ్ ఇచ్చి ఈవినింగ్ మాట్లాడతానంటీ అని చెప్పి వెళ్ళిపోయాడు జోసఫ్. పదమ్మా పైకి వెళదాం, కిందంతా గెస్ట్ బెడ్రూమ్స్ ఉన్నాయి అని చెప్పాను. సరే అని తలూపింది అమ్మ. వాళ్లను పైకి తీసుకెళ్ళి మా పక్క రూమ్లోనే లగేజ్ పెట్టించి వెళ్ళి తీరిగ్గా బెడ్పై కూర్చున్నాను. మా ఇద్దరికీ ఒక గది చాలేనిది అని చెప్పింది అమ్మ. ఇది ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదమ్మా, ఇద్దరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. ఏం కాదులే, ఉండనివ్వు, తనకు వేరే రూమ్ ఉంది
అని అన్నాను. మీ ఇల్లు చాలా బాగుంది నిధి అని అంటూ అమ్మ చుట్టూ చూస్తూ ఉండగా ఎదురుగా ఉన్న వాల్ మీద నాన్నగారి ఫోటో దగ్గర అమ్మ కళ్ళు ఆగిపోయాయి. దాంతో ముందుకు వెళ్ళి ఆ ఫోటోను తడిమి నేనొస్తున్నానని పెట్టించావా అని అడిగింది. లేదమ్మా, నాన్నగారు పోయినప్పుడే పెట్టించాను. ఇది నా రూమ్. అప్పట్లో నా లగేజ్ ఇక్కడే ఉండేది అని అన్నాను. ఇలా పెట్టినందుకు మీ ఆయన ఏమనలేదా అని బెడ్ మీద కూర్చుంటూ అడిగింది అమ్మ. ఆయన అలా అనే టైప్ కాదమ్మా. నీకు మా ఆయన గురించి చెప్పాలంటే పెద్ద కథ చెప్పాలి. నువ్వు ముందు టిఫిన్ చేసి కూర్చో, కథ మొత్తం నేను తర్వాత చెబుతాను అని నవ్వుతూ అన్నాను. నువ్వు తనతో ఉన్నప్పుడు చాలా బాగుంటున్నావు నిధి. ఆ కళ్ళలో మెరుపుతో చాలా అందంగా ఉన్నావు అని అంది అమ్మ. థ్యాంక్ యూ మాతాశ్రీ. ముందు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పాను. ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి నేను మధ్యాహ్నం లంచ్ కోసం వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. అమ్మ, తన వెనకే ఆరాధ్య కూడా వచ్చింది. రండి, ఏం అలా బయట నుంచున్నారు అని బ్రేక్ఫాస్ట్ మా ముగ్గురికి ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. అమ్మ చుట్టూ చూసి, దేవుడు గదేంటి నిధి, వాళ్ళు పూజలు అని అడగడానికి ఇబ్బంది పడుతుంటే, ఆయన అంతేనమ్మా, నా ఎమోషన్స్కి ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తారు అని చెప్పాను. నేను చెప్పింది ఆరాధ్యకి అమ్మకి పెద్దగా అర్థం కాలేదు. అందుకే ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే మళ్ళీ నేనే కంటిన్యూ చేస్తూ, పైనుండి మైకేల్ని చూస్తే అలానే కనిపిస్తాడమ్మా, సముద్రంలాగా గంభీరంగా. కానీ తనలా కాదు, ఏమి పట్టించుకున్నట్లు, అసలు మన ఇష్టాయిష్టాలు అక్కర్లేనట్లు ఉంటాడు. కానీ మన ఇష్టాలని అభిప్రాయాలని గౌరవిస్తాడు. మిమ్మల్ని వదులుకొని నేను తన కోసం వచ్చానంటేనే అర్థం చేసుకో. భార్యని ఎలా చూసుకోవాలనే ప్రశ్నకు సమాధానమే తను. నాకేం కావాలో తనకి బాగా తెలుసు. నీకు ఇప్పటి వరకు తన గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి తన గురించి నీకు తెలీదు. కానీ మా ఇద్దరి పెళ్లి జరిగినప్పుడు కూడా నా కోసం హిందూ ధర్మంలో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు చూసిన ఆ దేవుడి గది కూడా మా పెళ్లి తర్వాత కట్టించిందే. నేను అడిగానని నా కోసం 4 ఏళ్లుగా మెడలో రుద్రాక్షలు వేసుకుంటున్నాడు. నా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నా కోసం పిల్లలు కూడా వద్దనుకునేంత ఇష్టం నేనంటే. నాకు నా అభిప్రాయాలకి చాలా విలువిస్తాడమ్మా. అందుకే తనంటే అంత ఇష్టం అని చెమర్చిన కళ్ళతో చెప్పాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, అంతకంటే నాకేం ఎక్కర్లేదు. అప్పట్లో మేము అలా ప్రవర్తించుకోకూడదు. కానీ అతను అలాంటివాడు అప్పుడు నాకు తెలియదు నిధి. ఆ డబ్బున్న వాళ్ళంటేనే నాకు భయం. వాళ్ళకి మనుషుల జీవితాలతో ఆడుకోవటం చాలా సులువు అని నా అభిప్రాయం అని చెప్పింది అమ్మ. నిజమేనేమో అమ్మా, కానీ అది తన విషయంలో కాదు అని అప్పుడే అక్కడికి వచ్చిన నేహాని ఎత్తుకొని టేబుల్పై కూర్చోబెట్టి, కాస్త దీన్ని కూడా పట్టించుకోండి, ఇది మీ ఇద్దరి కోసం కళ్ళు పత్తికాయల్లా చేసుకొని ఎదురుచూస్తుంది అని నవ్వుతూ చెప్పాను. ఇప్పటి వరకు మా మధ్య ఏర్పడిన దూరం మా వాళ్లలో కూడా మార్పు తీసుకొచ్చినట్లే అనిపించింది. అమ్మ నేహను దూరంగా తొయ్యలేదు, అలాగని దగ్గరికి కూడా తీసుకోలేదు. తన వైపు ఒక 2 నిమిషాలు చూసి, బయటికి వెళ్ళి ఆడుకో నేహా అని చెప్పింది అమ్మ. అమ్మ ఎప్పుడూ అంత సాఫ్ట్గా చెప్పలేదు. అందుకే నేహా కూడా ఒక క్షణం షాక్ అయ్యి మళ్ళీ వెంటనే ఓకే అమ్మమ్మ అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది నేహ. ఆ తర్వాత అమ్మ నా వైపు చూసి, అయితే నేహాని మీ కూతురుగా పెంచుకుంటున్నావా? మీ ఆయన ఒప్పుకుంటున్నారా అని అడిగింది అమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాం రా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.